అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీకైతే ఈరోజు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నానండి. అందరికీ యూజ్ఫుల్ అయ్యే టిప్ అండి. చాలా యూజ్ అవుతుంది అందరికీ. మేమైతే ఒకసారి గురువు దగ్గరికి వెళ్ళామండి. ఆయన కొంచెం జ్యోతిష్యం గిన్నా చెప్తాడు అన్నట్టు. అన్ని హెల్త్ గురించి అన్నీ చెప్తాడు, జ్యోతిష్యం కూడా చెప్తాడు. అప్పుడైతే మేము గురువు దగ్గరికి వెళ్ళామండి. అతను నాటు వైద్యం చేస్తాడు. అప్పుడు వెళ్ళినప్పుడైతే ఒక ఆమె మడమల నొప్పుల విపరీతమైన మడమల నొప్పులతోటైతే ఒక పేషెంట్ అయితే వచ్చింది. అప్పుడు మేము చూసినాము. ఆ గురువు అయితే ఆమెకు ఇలా నడవమని అయితే చెప్పాడండి. ఇట్లా మడమలు ఉంటాయి కదా, ఆ మడమల మీద ఇలా నడవమని అయితే చెప్పాడండి. ఇట్లా వేళ్ళు అయితే ఇంకా పైకి పెట్టాలి. అబ్బాయికి అయితే నడవ రావట్లేదు. వేళ్ళు పైకి పెట్టాలి, మడమలు అయితే కింద ఆనాలి. అలా అయితే నడవాలండి. ఇలా మడమల మీద నడవడం వల్లనైతే మొత్తానికే మడమల నొప్పులు అయితే తగ్గిపోతాయట అండి. నేనైతే ఆమెను చూసిన తర్వాత నాకు కూడా మడమల నొప్పులు ఉండేయండి. నేను కూడా ఇంటికి వచ్చిన తర్వాత అలా ట్రై చేద్దామని ట్రై చేశాను. ఆమె అయితే చాలా నడవలేని పరిస్థితుల్లో అయితే వచ్చింది. నాకైతే అంత లేదు, కానీ నాకు కొద్దిగా మడమల నొప్పులు ఉండే. నేనైతే ట్రై చేసిన అండి. ఇంటికి వచ్చిన తర్వాత రోజుకు ఒక 2-3 నిమిషాలు అయితే నేను అలా ఆమెకు చెప్పిన విధంగా అయితే నేను నడిచాను. ఆ గురువు అయితే ఆమెకు ఆ పేషెంట్కి అయితే చెప్పాడు కదా, నేనైతే ఆ విధంగా నడిచాను. నాకైతే తగ్గిపోయాయి. ఇదైతే నా అనుభవంతో చెప్తున్నానండి. మీరు కూడా ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయడం వల్ల అయితే నష్టం అయితే ఏముండదు కదండి. మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నా మీకు. తప్పకుండా ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మడమల నొప్పులు అయితే నాకు ఖచ్చితంగా తగ్గాయండి. ఇదైతే నా అనుభవం అండి. ఖచ్చితంగా మీరు కూడా ఈ విధంగా ఒక 4-5 డేస్ అయితే ఒక 2-3 నిమిషాలు అయితే నడిచి చూడండి. మీకైతే ఖచ్చితంగా తగ్గుతాయని అనుకుంటున్నా. ప్లీజ్ మీకైతే ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నా. నా ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.